మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి. స్టార్ట్ చేద్దాం. పార్టీ లేదా పుష్ప? పార్టీ ఉంది పుష్ప. ఈ కాలంలో కూడా ఇలా కులాలు మతాలను చూసి మాట్లాడటం అనేది చాలా అసహ్యంగా అనిపిస్తుంది. అటు చూడు బే. రండి, మీతో మాట్లాడాలి, రండి, దూరంగానే నించోండి. మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు. ఆడదాని నువ్వు. కాలంలో కూడా ఇలా కులాలు మతాలను చూసి మాట్లాడటం అనేది చాలా అసహ్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది యథా రాజా తదా ప్రజ అంట. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? సారీ. రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అనేటువంటి ప్రశ్నని వాళ్ళకి వాళ్ళు వేసుకుంటున్నారు. కనిపించట్లేదే, ఎక్కడ కనిపించలేదు. ఖచ్చితంగా దానికి తగ్గ సమాధానాన్ని త్వరలోనే మీకు చూపిస్తారు. నిరుద్యోగులు ఏం తప్పు చేశారన్నా? నీకు నిరుద్యోగులు ఇచ్చిన హామీల్లో ఒకటైనా నెరవేర్చావన్నా? అంటే అది ఎలక్షన్ల ముందు మెగా డిఎస్ అన్నావు, 23,000 పోస్టులు అన్నావు, ఎన్నెన్నో మాటలు చెప్పు. మాట మీద నిలబడే మనిషివి కావట్టిల్లు నువ్వు. నిలబడా నేను వేస్ట్. నేను మస్తు మాట్లాడతా. నేను మోస్ట్ లూజ్ మనిషిని. నేను తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకూర్రి, అసలు మాట్లాడుకోరు మనుషులు నాతో. నీకు వ్యతిరేకమైన పార్టీలందరికీ నీట్ గా మాట్లాడు. ఈసారి నేను వస్తే మీకు న్యాయం చేస్తానని. మరి మీరేం చేశారన్న 5 సంవత్సరాల నుంచి? చేత కానప్పుడు, చెయ్యలేనప్పుడు మాటలు చెప్పకూడదు, ఆశలు కలిగించకూడదు. వచ్చిందయ్యా వయ్యారి. వీటినే అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే శుష్క వాగ్దానాలు అంటారు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నాను అంటే, చంద్రబాబు నాయుడు గారు మా అక్క చెల్లెమ్మలని, మా మహిళలని మరోసారి నమ్మించి మోసం చేశారు. ఆయన మాకిస్తానన్న వాగ్దానం నిలబెట్టుకోలేకపోగా, ఇస్తానన్న హామీలు ఇవ్వకపోగా, జగనన్న ఇస్తున్న పథకాల్ని కూడా ఆపేసి, ఆశీర్వదించండి మాయా. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకి, ఆడపిల్లలకి, వారి కుటుంబాలకి తీవ్ర ద్రోహాన్ని చేశారు. మందా వాళ్ళదా? ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎతబా. ఎన్నికల సమయాల్లో సూపర్ 6 అంటూ పెద్ద పెద్ద బ్రాండింగ్స్ వేసుకున్నారండి. ఎవరెవరినో తీసుకొచ్చి పిచ్చి పిచ్చి ముండలందరినీ తీసుకొచ్చి కూర్చోబెడతారా? నా కెరియర్ మాట్లాడండి రా, కష్టపడిన దాన్ని నేను. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. గలీజ్ ముండలందరూ వచ్చి ఓ మైకుల ముందు పుసు 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 అని నోట్లోంచి మొత్తం స్ప్రింకిల్ చేసుకుంటూ తిట్టదని చెప్పరా? షవర్ చేసుకుంటూ మాట్లాడుతుంటే నాకు గుద్దలో కాలుతుంది మళ్ళీ. ఏమిటండి మీరు మాట్లాడేది? కానప్పుడు, చెయ్యలేనప్పుడు మాటలు చెప్పకూడదు, ఆశలు కలిగించకూడదు. ఏదో తేడాగా ఉందేంటి? మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం. గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం 2,30,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను. ఒరే, నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. చూడు 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 చూడు, సరిగా 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 చూడు, సరిగా చూడు, సరిగా చూడు, చూసుకో, చూడు, చూసుకో, సరే చూసుకో. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తాం. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000.
అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. మా తమ్ముడు తల్లికి పుట్టకపోయినా కానీ నాకు ఏడుపు వస్తుందిరా. నా తమ్ముడు ఎప్పుడు ఎదిగే కొద్దీ ఒదిగుండేవాడు. తీసేరా, తీసేయి. అతనికి మరింత విజయం కలగాలని, అద్భుత విజయాలు కలగాలని సార్ యువర్ గాడ్ సార్, గాడ్. అయ్యో గాడ్ అయ్యా, నా కీర్తినిచ్చాడు. మనస్ఫూర్తిగా ఒక బాబాయ్గా కాదు, ఒక అన్నగా ఆశీర్వదిస్తాను. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. కష్టం విలువ తెలిసినటువంటి కార్మికుడు, ఆకలి విలువ తెలిసినటువంటి శ్రామికుడు, ఒక లీడర్ ని చూస్తున్నాను సార్. ఎవరికైనా సాయం చేయడానికి ముందుండేటువంటి ధార్మికుడు, ప్రజల నాయకుడు. ఎన్నాళ్ళకి మన దేశం ఒక లీడర్ ని చూస్తుంది సార్. సినిమాలు తీసే వాళ్ళు మాట్లాడాలి, చిత్తపరిచింది. సినిమాలు తీయని వాళ్ళు మాట్లాడకూడదు. అన్నయ్య వాడంద మనలే కదూ. ఏంటి డౌటా? సినిమాలు తీయకుండా రాజకీయాలు చేసే వాళ్ళు మాకు నచ్చం. అది ఎన్డీఏ తరపు నుంచి నేను చెప్తా ఉన్నాను. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.